హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 5. సో ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ప్రేమలు 2 కన్ఫర్మ్. రీసెంట్ గా మలయాళంలో కాదు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ప్రేమలు మూవీ ప్రేమలు 2 కన్ఫర్మ్ అయితే చేశారు అఫీషియల్ గా. సో మన తెలుగులో అయితే ఎస్ఎస్ కార్తికేయ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవబోతున్నారు ప్రేమలు 2కి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే దేవర మన ఏపీ తెలంగాణ తెలుగు రైట్స్ మొత్తం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వంశీ గారు అయితే తీసుకున్నారు. మంచి హ్యూజ్ ప్రైజ్ కి తీసుకున్నారు. అండ్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ అయితే ఉండబోతుంది October 10న. సో అలాగే హిందీలో కూడా అనిల్ తడానీ గారు తీసుకున్నారు మనకు అఫీషియల్ గా తెలిసిందే. అండ్ దానికి అప్రాక్స్ గా 50 crore నార్త్ ఇండియాలో 50 crore పెట్టేసి మూవీని అయితే బై చేశారంట. అండ్ హ్యూజ్ రిలీజ్ ఉండబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కల్కి. మనకు తెలుసు కల్కిలో చాలా మంది పెద్ద కాస్టింగ్ ఉందని చెప్పేసి దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ కాస్ట్ అయిన అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రడక్షన్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు అంటే సండే 7:15 PM కి రిలీజ్ చేయబోతున్నారు. సో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే దాంట్లో కమల్ హాసన్ గారు ఇంకా చాలా మంది కాస్టింగ్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పుష్ప 2, కల్కి, దేవర అండ్ గేమ్ చేంజర్ ఈ 4 ప్రెజెంట్ మంచి బడ్జెట్ మూవీస్. వాటికి సంబంధించిన హిందీ రైట్స్ అంటే నార్త్ ఇండియా రైట్స్ అనిల్ తడానీ గారు బై చేశారు అడ్వాన్స్డ్ బేసిస్ మీద. హ్యూజ్ రిలీజెస్ ఉండబోతుంది అంటున్నారు. మనకు తెలుసు ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క మూవీ రాబోతుంది. ఏ మూవీకి క్లాష్ ఉండదు, మంచి రిలీజ్ ఉంటుంది. అండ్ బేభత్సమైన కలెక్షన్స్. ఆయన కొన్నది కూడా చాలా హ్యూజ్ ప్రైస్ కొన్నారంట. సో దానికైతే విపరీతంగా బడ్జెట్ ఉంది. ఎందుకంటే మన తెలుగులో నుంచి వస్తున్న మూవీస్కే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనకు తెలిసి లాస్ట్ రిలీజ్ అయిన ఏ మూవీస్ కూడా బాలీవుడ్లో అంత హిట్ అవ్వలేదు, వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. మన సౌత్ మూవీస్ నుంచి అయితే చాలా విపరీతమైన బడ్జెట్ ఉన్న మూవీస్ ఇవి. అండ్ వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు నార్త్ ఇండియన్స్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే తేజ సజ్జం మంచు మనోజ్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ మిరాయ్. కార్తిక్ ఘట్టంనేని అంటే మన ఈగల్ ఫేమ్ డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇది రాబోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే దానికి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ రియల్లీ సూపర్. అండ్ ఈ మూవీని 18th April 2025 రాబోతుందని చెప్పేసి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ అలాగే దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ మూవీలో క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. మినిమం బడ్జెట్ అయితే క్రియేట్ అయింది ఈ టీజర్ వల్ల. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడో అనౌన్స్ చేశారు హరిహర వీరమల్లు. ఆ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మూవీకి సంబంధించిన పోస్టర్ తో వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. త్వరలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఈ వీక్ రిలీజ్ అయిన టెనెంట్ మూవీ సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. ఎండ్ కార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం. అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన సైరన్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే శ్రీ విష్ణు అండ్ రెబికా జాంగ్ వీళ్ళ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సామాజిక వర్గంలో హిలీరియస్ బ్లాక్ బస్టర్ అయింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంకో మూవీ రాబోతుంది. అది ఆల్రెడీ 60% షూట్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ అంట. మూవీకి అయితే మంచి బడ్జెట్ ఉంది, ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నితిన్స్ రాబిన్ హుడ్ అండ్ నాగ చైతన్యస్ తండేల్ ఈ 2 మూవీస్ రిలీజ్ డేట్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. రెండు కూడా 20th December 2024 అంటే ఈ ఎండింగ్ లో రిలీజ్ అవబోతున్నాయి. ఒకే రోజు 2 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. సో చూద్దాం ఎలా ఉంటాయి ఏంటని. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. మనకు తెలుసు ఈ సిరీస్ ఒక బ్లాక్ బస్టర్ సిరీస్, అందరికీ ఒక నాస్టాలజియా ఫీల్ ఇచ్చిన వెబ్ సిరీస్ అని. దానికి సంబంధించిన టీం ఇంకొక వెబ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు, అదే టీచర్. అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఒక నాస్టాలజియా ఫీల్ ఇచ్చేలా ఉంది. అండ్ పోస్టర్ కూడా చాలా నీట్ గా సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే శర్వానంద్ గారు అండ్ కృతి శెట్టి గారు కాంబినేషన్ లో వస్తున్న మనమే మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ నేను చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన కార్తికేయ గారి అప్కమింగ్ మూవీ బజావ్ వాయు వేగం నుంచి టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ టీజర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మీరు కూడా ఎవరైనా చూడడం వల్ల ఉంటే వెళ్ళి చూడండి. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో విక్రమార్కుడు 2 అండ్ బజరంగి భాయిజాన్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మన విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పారు. అండ్ మూవీస్ కాస్ట్ అండ్ క్రూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ రవితేజ గారిని కాకుండా ఈ మూవీలో విక్రమార్కుడులో మీరు ఇంకెవరైనా ఊహించుకోగలరా? అండ్ విక్రమార్కుడులో రవితేజ గారే పర్ఫెక్టా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనకు తెలుసు ప్రభాస్ గారిది డార్లింగ్ మూవీ ఒక వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పేసి. ఆ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక మూవీ అయితే తీయబోతున్నారు. ప్రియదర్శ్ గారు అండ్ నభా నటేష్ కాంబినేషన్ లో వస్తుంది ఈ మూవీ. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ మ్యాడ్
దానికి సంబంధించిన సెకండ్ పార్ట్ మ్యాడ్ స్క్వేర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ రీసెంట్గా పూజ సెరమనీ అయితే స్టార్ట్ చేశారు. మూవీకి ఫస్ట్లో మ్యాడ్ మ్యాక్స్ అనే టైటిల్ అయితే బజ్లో నడిచింది, బట్ మ్యాడ్ స్క్వేర్ టైటిల్ అయితే కన్ఫర్మ్ చేశారు ఈ మూవీకి, లైక్ టిల్లు స్క్వేర్ లాగా. అండ్ నెక్స్ట్ వీక్ రిలీజెస్ చూసుకుంటే April 25th ప్రతినిధి 2 మన నారా రోహిత్ గారి మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ మూవీకి అయితే మంచి బడ్జ్ ఉంది, సో చూద్దాం. అండ్ పొలిటిక్స్కి సెటైరికల్గా ఉండబోతుంది ఈ మూవీ. అండ్ April 26th రత్నం మన విశాల్ గారి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సైమల్టేనియస్గా తమిళ్లోను తెలుగులో ఒకే రోజు రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. అండ్ లాస్ట్గా ఓటీటీ విషయానికి వచ్చేస్తే సైరన్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిపోయింది, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ అలాగే టిల్లు స్క్వేర్ అండ్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అప్డేట్ చేశారు. 26th April నెట్ఫ్లిక్స్లో అయితే ఈ మూవీ స్ట్రీమ్ అవబోతుంది, సో ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. అండ్ ఇది ఈ వీక్ సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం అనుకుంటున్నాం. ఇంకేమన్నా మర్చిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.